హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారమ్మా? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఈరోజు కర్రీ విశేషాలు: చేపల పులుసు, తర్వాత బగారా అన్నం వండుతున్నాను అనమాట. చేపల పులుసు, బగారా అన్నం వండుతున్నాను. చూడండి, మా స్టైల్లో వండుతున్నాము. బగారా అన్నం, చేపల పులుసుకి దాక రెడీ చేశానమ్మా. దాక పెట్టేశాను. ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకుందాం. చేపల కూరకి ఆయిల్ వేసాను. చేపల పులుసు అన్నమాట. ఈరోజు ఎక్కువ పెట్టాను, దగ్గరగా పెడతా. ఎక్కువ పులుసు పెట్టాను, దగ్గరగా అమ్మా, దగ్గరగా పెడతా. తర్వాత అది ఏంటిది, బగారా అన్నము వండుతాము. వైట్ రైస్ కన్నా బగారా రైస్కు బాగుంటుంది, అందుకనే బగారా రైస్ వండుతాను. నాకు యాక్చువల్గా చెప్పాలంటే బగారా అన్నం వండడం రాదు. నేను యూట్యూబ్లో నేర్చుకొని వండుతున్నాను అన్నమాట, ట్రై చేస్తున్నాను. చేపల పులుసుకి బగారా అన్నం బాగుంటుంది, అందుకనే వండుతున్నాను అన్నమాట. చేపలు ముక్క కలిపి పెట్టేశానమ్మా. ఇదిగో ఈ చిన్న చేపలు, సముద్రం చేపలు అన్నమాట. ఇవి ఫ్రై చేయటానికి ఉప్పు, కారం, పసుపు కలిపేశాను అన్నమాట. ఇవి ఇదిగో చేప ముక్కలు చూపిస్తున్నాను మీకు. ఇదిగోమ్మా, పులుసుకి కావాల్సిన ముక్కలు, ఉప్పు, కారం, నిమ్మకాయ కలిపి పెట్టేశాను. ఇది పులుసుకి అన్నమాట. నాకు ఆ బగారా అన్నం వండడం రాదమ్మా. చాలాసార్లు ట్రై చేశాను, కానీ రావట్లేదు. కొంచెం మనం వండుకునే విధానంలో వండుదామని మళ్ళీ ట్రై చేస్తున్నాను. బాస్మతి బియ్యం ఉన్నాయి కొన్ని, మళ్ళీ అవి పాడైపోతున్నాయి. అందుకని పులుసులోకి బాగుంటుంది కదా అని. బాగుంటుంది అంటారా బగారా అన్నం? చేపల పులుసులో బాగుంటుంది అంటారా? మొత్తం మళ్ళీ చికెను, మటను తినబుద్ధి అవట్లేదమ్మా. అందుకనే చేపలు మాకు భీమవరంలోనూ చేపలు, రొయ్యలు ఎక్కువగా దొరుకుతాయి. నేను సముద్ర చేపలు అయితే తింటాను, కానీ చెరువు చేపలు తిన్ను, ఎందుకంటే నాకు తినబుద్ధి అవ్వదు అమ్మా. అది మీరేం వండుకున్నారు ఈరోజు? సండే కదా. ఏంటి సండే స్పెషల్? చికెను, మటను, ఫిష్ వండుకున్నారా? అందరూ వండుకున్నారా? నా యూట్యూబ్ అన్నయ్య చూస్తున్నాడా నా వీడియోలు? లైకులు కొట్టుండమ్మా, సబ్స్క్రైబులు చేసేయండి అమ్మా. గట్టిగా లైకులు కొట్టండి, సబ్స్క్రైబులు చేసేయండి. ప్రతి ఒక్క వీడియో పెడుతున్నాను కదమ్మా, అప్డేట్లు ఇవ్వండి అమ్మా. మాకు అప్డేట్లు ఇవ్వాలి కదా మీరు మాకు. మరి ఆయిల్ మరిగిపోయిందమ్మా. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఇక చూసారా, చిన్నగా కోసాను అన్నమాట. 2 ఉల్లిపాయలు, అది 2 ఉల్లిపాయలు కూరకు సరిపడగా కోసాను. ఏంటి ఆంటీ వాళ్ళ పెద్ద డాక్లో పెడుతుంది అనుకుంటా. నూనె పడింది, చూసారా, నూనె పడింది అంటారా? ఎందుకంటే ఈ దాకలో బగారా అన్నం వండుకుందాము. ఈ దాక ఇలా ఉంది. కారణం ఏంటి తెలుసా? నిన్న ఏమైందో తెలుసమ్మా, నిన్న పొయ్యి మీద అవి స్వీట్ కార్న్స్ అంటారు కదా, అవి స్వీట్ కార్న్స్ పెట్టేసి నేను మర్చిపోయి బయటికి వెళ్ళిపోయా. బయటికి పని ఉండి వెళ్ళానమ్మా. మా ఆయనగారు పడుకున్నారు. నిజంగా దేవుడు ఎంత కాపాడాడు తెలుసా అమ్మా. నాకేంటో అలాగ పొయ్యి మీద పెట్టి మర్చిపోతున్నానమ్మా, గుర్తుండట్లా. గుర్తుండక ఏమైందంటే మొత్తం అంతా మాడిపోయి, తెప్పాలంతా మాడిపోయి చాలా దారుణంగా అయిపోయింది. ఇల్లంతా పొగ పొగ. ఇప్పుడు కూడా పోలేదమ్మా వాసన. ఏంటో నాకు బుర్ర పని చేయట్లేదమ్మా, చాలా భయం వేసింది. ఇంకా నయ్యం దేవుడు కాపాడాడు. అక్కడ దగ్గు వచ్చేస్తుంది, ఆ వెళ్ళిన దగ్గర పొలమరిపోతున్నాను, కానీ ఏంటి ఎగలేకపోయినమ్మా. మా అబ్బాయి కూడా లేదమ్మా అని అనలేదు,
ఏంటో అలా ఉండిపోయినమ్మా. ఇలా ఇంతకుముందు కూడా అలాగే చేపల కూర పొయ్యి మీద పెట్టి కిందకి వెళ్ళి కూర్చున్నాం. ఇంచుమించు 2-3 గంటలు కూర్చున్నాం. గ్యాస్ కాదమ్మా, గ్యాస్ అయిపోయిందని గురించి కాదు, ఒకవేళ పేలిపోతే అంతే కదా. కానీ దేవుడు నిన్న నిజంగా ఎంతో కాపాడాడమ్మా. నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో కాపాడాడు. నిజంగా చాలా భయం వేసింది. అయ్యి బాబోయ్, అసలు ఏమైపోయిందిరా బాబోయ్ అనుకున్నాను. ఇది అప్పుడే 2వ సారి 3వ సారి అమ్మ ఇలా జరగడం నాకు. ఇది 2వ సారి 3వ సారి ఇలా జరగటం. ఏంటో మతి కుదురుండట్లేదమ్మా. మర్చిపోయి అట్లా జరుగుతుంది అన్నమాట. మా ఆయనగారు తిట్లు, బుర్ర ఉందా నీకు అసలు బుర్ర ఉందా, పొయ్యి మీద పెట్టేసి వెళ్ళిపోతాను అలాగా తిట్టేశారమ్మా. నేను కావాలని పెట్టలేదు కదా, మర్చిపోయాను. గుర్తు లేదమ్మా, గుర్తుంటే నేను అలా చేస్తానా? నీకు అసలు భయం లేకుండా ఇలా చేశావు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడమ్మా నా తండ్రి. దేవుడికి ఎన్నైనా వందనాలు ఇవ్వచ్చు. కొంచెం ధనియాలు వేసుకొని ముందు ధనియాల పౌడర్ చేసుకుందాం అమ్మ. నిన్న అలా జరిగిందమ్మా. చాలా భయం వేసింది. అయ్యి బాబోయ్, ఆ మూమెంట్లో పిల్లలు ఉన్నా ఏమవుతురు నాయనో తండ్రి, దేవుడా కాపాడవు నాయన అనుకొని అసలు ఇంకా నాకు నోటి మాట రాలేదు. నవ్వుతున్నాను పైగా వచ్చి, తెచ్చదానా నువ్వు ఎలా చేస్తావా, చచ్చిపోతావు, నీకు అంత మధ్య వరకు వచ్చేస్తుందంటే అంటున్నారు. దాకంతా మాడిపోయిందమ్మా. అవన్నీ అక్కడ బొగ్గు అయిపోయినాయి. సగం నీళ్ళు పోసాను, ఇక్కడ దాకా నీళ్ళు పోసాను, పెట్టాను, పెద్ద మంటలో పెట్టేసి ఉంటాను, మర్చిపోయాను. దేవుడు ఎంత గొప్పవాడో నిన్న నా కుటుంబాన్ని కాపాడాడమ్మా యేసయ్యో. ఏమోనమ్మా, అట్లా మైండ్ పనిచేయట్లేదమ్మా. మైండ్ పనిచేయక ఆలోచనలు ఎక్కువైపోయి మైండ్ పనిచేయక టెన్షన్గా ఉంటుందమ్మా. అందుకనే గుర్తుండట్లేదు. వంట కూడా ఎలా నిన్న మాట్లాడుతున్నాను కానీ అవతల వ్యక్తితో మాట్లాడుతున్నాను కానమ్మా, కళ్ళు తిరిగినాయి నాకు. ఎందుకనో కళ్ళు తిరిగినాయి. దేవుడు మరి అలా ప్రేరేపణ చేశారేమో, కళ్ళు తిరిగిపోతున్నాయి. నాకు అలా రావటం దేవుడు నాకు ప్రేరేపణ చూపిస్తున్నాడు. నువ్వు బయలుదేరు అన్నట్టు కళ్ళు తిరిగిపోయి నేను చాలాసేపు ఒళ్ళంతా ఇలా ఇలా ఊగిపోయి తిరిగిపోతుంది. కానీ నేను తెలుసుకోలేకపోయాను. నాకు వచ్చేసరికి ఏంటి ఫోన్ చేసేస్తున్నారు మా ఆయన గారు. ఏంటి వచ్చాను కదా, చెప్పాను కదా, ఈ ఫోన్ ఎందుకు ఎలా చేసేస్తున్నారు అనుకుంటున్నాను. అయ్యి బాబు నాకు ఫోన్ చేస్తున్నారు రా బాబు నడు ఆయన వచ్చేసరికి ఏంటి పాపం ఆయన పడుకున్నారమ్మ ఇంట్లోను. పడుకోబట్టి దేవుడి వల్ల అలా జరిగిందమ్మా. నిన్న అలా జరిగిందమ్మా. నేను మర్చిపోయినట్టు ఎవరు మర్చిపోకండి అమ్మా. ప్రమాదం. దేవుడు నన్ను 3 సార్లు కాపాడాడమ్మా. ఇలాగా ఈ పొయ్యి మీద పెట్టి నేను మర్చిపోవడం 3 సార్లు నన్ను కాపాడాడు. చాలా భయం వేసింది నాకు నన్ను. దేవుడు గొప్పవాడమ్మా నా తండ్రి. ఆపదలకు కాపాడుతున్నాడు యేసయ్యా. ఇది కూర కొంచెం అయ్యాక అప్పుడు బగారా అన్నానికి రెడీ చేసేసుకున్నాము. ఇదిగో ఉల్లిపాయ మగ్గుతుంది. చేపల కూరకి ఉల్లిపాయలు బాగా మగ్గాలమ్మ. ఇలా ఎల్లగా మగ్గిందనుకో అప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వేసుకొని ఇవి అయితే ధనియాలు కొంచెం వేగిని పొడి చేసేసుకున్నాం. కాలిపోతుంది. పెద్ద మిక్సీ వేద్దాం. ఇందులో అల్లం వెల్లిపాయ వేద్దాము. నిన్న అలా జరిగిందమ్మా. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసేసుకుందాం. నా తండ్రి ఎంత గొప్పవాడు యేసయ్యా. తండ్రి నాయన నా కుటుంబాన్ని అలా కాపాడావు నాయన అనుకున్నాను. ఏముందమ్మా, ఏదన్నా అగత్యం జరిగితే మనం అయిగా అందుకే భయం వేసి అది వంట చేస్తారు కదమ్మా, అది ఏంటంటారు మైక్రోవేవ్నా ఏదో అది కొన్నానా వాడను. అది కూడా భయం వేసి కొన్నాను. 18,000కి పెట్టి కొని ఇప్పుడు
అది కొని 7-8 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. భయం వేసి నేను వాడట్లేదు. కొన్నానమ్మా, కానీ ఈ భయానికే భయపడిపోయి నేను వాడట్లేదమ్మా. ఇలాగ ఏదైనా పెట్టి మర్చిపోయాను అనుకో, ఇంకా చాలా డేంజర్ దాంతో. అంతేనే భయం వేసి వాడట్లేదమ్మా. అలా జరిగిందమ్మా నిన్న దేవుడు చల్లగా కాపాడాడు కాబట్టి ఈరోజు ఆంటీ హ్యాపీగా వీడియో చేస్తుంది కదమ్మా. ఏది జరిగినా ఆయన చిత్తమే. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. కాకపోతే మనం జాగ్రత్తలో మనం ఉండాలి కదమ్మా. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. నేను చేసిన తప్పది. నాకు చాలా భయం వేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను. అయిపోయింది. దేవుడు ఎంత గొప్పవారు అంటే, దేవుడు యేసయ్య చాలా గొప్పవాడు. అమ్మ బాబోయ్, దేవుడా యేసయ్యనా. ఎంత గొప్ప కార్యం చేసావు నాయన మా పట్ల. ఇదిగమ్మా, ఇప్పుడు టమాటా వేసాం కదా, మగ్గుతుంది కదా. ఇప్పుడు ఈ టమాటా వేసాం కాబట్టి కొంచెం పసుపు వేసుకుందాం, మగ్గుతుంది. ఈ చేప ముక్కల్లో పసుపు వేయలేదమ్మా నేను. ఇదిగో పసుపు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు తీసుకోరు కదా, కొంచెం పసుపు పెడతాయి అంటే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇదిగో పసుపు వేసాను. ఇది కూడా బాగా మగ్గాక అప్పుడు మనం ఉప్పు కారం కలిపిన ముక్కలు వేసేసుకొని అప్పుడు పులుసు వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ నూరాం కదా, ఇది కాస్త వేసుకుందాం. ఇదిగోమ్మా, అల్లము ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసా. చేపల కూర కదా, జీలకర్ర వేసుకోవాలి, అందుకని వేసాను అనమాట. ఇలా వేసుకుంటే బగారాన్నంలో కూడా కొంచెం కావాలి, అందుకని చేశాను అనమాట. ఇది చూసారా, ఇది ఇలా చక్కగా వేపుకొని ఇలా వండితే కూర కంటికి నచ్చితేనే కానీ కడుపుకి నచ్చదమ్మా. చూసారా ఇలా కమ్మగా, ఇలా చూసారా ఇలాగా. ఉప్పు మనం వేయలేదు ఇంకా, ఇందులో ఉప్పు అసలు వేయలేదు. ఇప్పుడు కొంచెం అందులో ఉప్పు వేసాను. ఇప్పుడు ఇందులో కూరలో కొంచెం ఉప్పు వేద్దాం. అది వేసాను ఉప్పు. అమ్మా అలా జరిగిందమ్మా నిన్న. ఇలా చక్కగా మగ్గిపోతుంది. చూసారా, టమాటా వేసాక మనం పసుపు వేసామనుకో త్వరగా మగ్గిపోతుంది. ఏంటో పసుపుకిని టమాటాకి అంత కాంబినేషన్ అర్థం అవ్వలేదు నాకు ఎందుకను. ఇప్పుడైతే ఇది మసాలా వేస్తుందమ్మా. మనం చేప ముక్కలు వేసేసుకుందాం. పులుసు ముందు పోసేసుకొని పులుసు వేసేసుకొని పులుసు కొత్త ఉడికినప్పుడు అప్పుడు మనం చేప ముక్కలు వేసుకున్నాం అనుకో ముక్క త్వరగా గట్టి పడిపోతే బాగుంటుంది. ఇది చికెన్ మసాలా అమ్మ, ఇది చికెన్ మసాలా. చేపల కూరలో చికెన్ మసాలా వేసుకోవాలి, దాని కాంబినేషన్ బాగుంటుంది అనమాట. చికెన్ మసాలా అనమాట. ఎలా చికెన్ మసాలా వేస్తున్నారని అంటే, మా ఇంట్లో ఒకసారి మా అబ్బాయి హ్యాపీ బర్త్డేకి మాకు వంటలు అవి ఉండేది ఆంటీ. ఆ ఆంటీ హ్యాపీ బర్త్డేకి దీంతో అందరినీ క్యాచేసి చర్చి వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టాను అనమాట. భోజనాలు పెడతా మా అబ్బాయి పెద్ద అబ్బాయి బర్త్డేకేనమ్మా గుర్తొచ్చింది. పెద్ద అబ్బాయి హ్యాపీ బర్త్డేకి. ఇప్పుడు జనవరి 1 కదా అయింది హ్యాపీ బర్త్డే. అయితే అత్త వల్ల ఇవే కదా వండుతున్నాము, చికెను కూర వండుతున్నాం కదా అనేసి చేపల కూర వండించాను అనమాట. వంటలాంటివి వండింది అనమాట.
అప్పుడు చికెన్ మసాలా కూడా తిండమ్మా అని అంటే చూశాను అనమాట. బాగుంది, కూర బాగా వండింది. అంటే చికెన్ మసాలా వేసుకోవాలంట చేపల కూరలోను, బాగుంటుంది అమ్మ అని అంది. చింతపండు పులుసు వేస్తున్నాను అమ్మ. మా అబ్బాయి ఎక్కువ పెట్టకమ్మ, దగ్గరగా పెట్టు అన్నాడు, అందుకే కొంచెం దగ్గరగా పెడుతున్నాను. అట్టే చింతపండు కూడా వేయలేదు, ఇదిగో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను. పులుపు తిట్టలేదమ్మా, ఎందుకంటే గ్యాస్ వచ్చేస్తుంది కదా, ట్యాబ్లెట్లు వాడుతున్నాము, దానివల్ల పులుపు ఎక్కువ తినబుద్ధి అవుతుంది. నేను అసలు తిన్ను. నేను ఏ పచ్చడైనా వేసుకొని తినేస్తాను, కానీ చేపల కూర తిన్నా నేను. అవి సముద్రం చేపలు అయితే వేపుకొని అయితే తింటా, అది ఎగురైతే తింటాను. పులుసు అయితే తిన్నాము నేను. ఎందుకమ్మా తింటాం ఎందుకు, బాధపడటం ఎందుకు, అందుకే నేను తిన్నాను. ఇందులో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ వేసేసాము. ఉప్పు కారం అయితే వేయలేదు. ఎందుకు వేయలేదంటే చేప ముక్కల్లో కారం కలిపాం కదా, దాన్ని చూసుకొని, దాని కారం సరిపోయిందా లేదా చూసుకొని అప్పుడు వేసుకుంటాము. ప్రస్తుతానికి అయితే పులుసు వేసాను. ఈ పులుసు సరిపోద్ది. ఒకవేళ అంతకి ఒకవేళ ఎక్కువైందంటే కొంచెం వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. ఉప్పు చూసుకున్నాం, చాలు. అట్టే పులుపైనా తింటలేదమ్మా, ఎందుకు వండడం పాడేయటం అవుతుంది. చేప రాజుగారు ఇచ్చారు నిన్న, మా రాజుగారు ఇచ్చారు. ఆయన వాళ్ళు చెరువు ఎప్పుడు పెట్టినా మాకు చేప పంపుతారమ్మా, ఆ సారి ఇచ్చారనమాట. ఎప్పుడు చెరువు పట్టిన చేప ఇస్తారు, రాము చేప తీసుకొని తెచ్చిస్తారు పాపం. ఒక్కోసారి అయితే చేయించి ఇచ్చేస్తారు, పెద్ద పెద్ద ముక్కలు కొట్టించేసి ఇచ్చేస్తారు. ఈసారి మాత్రం మేమే చేయించుకున్నాము. పులుసు కొంచెం ఇలా ఉడికాక అప్పుడు మనం ఈ ముక్కలు వేసుకున్నాము. కాస్త అయితే పులుసు ముక్కలు తెరవాలి. చేప మాత్రం మంచిదమ్మా, శీలావతి చేప అంటారు దీన్ని. చేప మాత్రం మంచిదే, ఫ్రెష్గా ఉంది. నిన్న పట్టిందే, నిన్న చెరువులో పట్టారు. ధనియాల పొడి అయితే అయిపోతుందమ్మా. ఇదిగమ్మ ధనియాల పొడి అయితే చేసేసాను. మసాలాలు అన్నీ మళ్ళీ నిండుకున్నాయమ్మా, తేవాలి, రేపు తెస్తాను. చూసారు కదా, ఈ చిన్న డబ్బాలన్నీ చాలా మట్టుకు ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినాయి, అందుకనే తేవాలి. మళ్ళీ ఒక 20 రూపాయలు పట్టుకుంటే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు చేపల కూరకి విడిగా మసాలా ఏంటంటే, ఇది ధనియాల పొడి కొంచెం ఉంది కదా, ఇందులో కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు వేసి పొడి చేశాను.